పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మార్చి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనుర్రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. కారణం ఏమిటంటే ధనుర్రాశికి మీ జన్మరాశికి సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తుంటాడు. పంచమాధిపతి అయిన కుజుడు సప్తమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. కుజవీక్షణ మీ జన్మలగ్నం మీ జన్మరాశి మీదనే ఉంటుంది. కుజవీక్షణ మీ జన్మరాశి మీద ఉన్నప్పుడు మాట్లాడేటటువంటి మాటలలో కానీ చేసేటటువంటి పనులలో కానీ తొందరపాటుతనం అనేటటువంటిది పనికిరాదు. కొంచెం ఆలోచనతోటి కనుక చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు, అంటే ఆవేశంతో కాకుండా ఆలోచనలతో చేసేటటువంటి పనుల వలన సత్ఫలితాలు పొందుతారు. ప్రధానంగా మీ జన్మరాశికి ద్వితీయ తృతీయ స్థానాధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలోనే సంచరిస్తున్నాడు. ఎప్పటి వరకు? మార్చి 29వ తేదీ రాత్రి 10:58 వరకు. తర్వాత శని భగవానుడు మీ జన్మరాశికి 4వ స్థానంలో ప్రవేశిస్తాడు. 4వ స్థానం అంటే ఏమిటి? అర్ధాష్టమ స్థానం అంటారు. అంటే ధనుర్రాశి వారికి మార్చి 30వ తేదీ నుంచి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. అయినప్పటికీ దానివల్ల పెద్దగా భయపడాల్సిన పనేమీ లేదు. ఇక్కడ ధనుర్రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి. అయితే ఈ మీ రాశికి చతుర్థ స్థానంలో సప్తమాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. జనరల్గా దశమాధిపతి చతుర్థంలో సంచరించడం యోగకారకమే, కానీ బుధుడికి ఆ మీనరాశి చతుర్థ స్థానం అనేది నీచ స్థానం కాబట్టి, అంటే ఇక్కడ మీకు ఉద్యోగ స్థానాధిపతి వ్యాపార స్థానాధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థానంలో సంచరించేటప్పుడు చేసేటటువంటి పనిలో విపరీతమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటారు అని చెప్పాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొద్దిగా ఒత్తిడి యొక్క తీవ్రత అనేటటువంటిది బాగా పెరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ ఈ రాశి వారికి భాగ్యస్థానాధిపతి అయిన రవి కూడా మీ రాశికి చతుర్థ స్థానంలోనే ఉన్నాడు. అంటే పితృకారకుడైన రవి చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో చక్కగా వస్తాయి. ఇప్పటి వరకు ఎవరైతే మీతో అకారణంగా నిష్కారణంగా విరోధం పెట్టుకున్నారో ఆ విరోధాలు అనేటటువంటివన్నీ కూడా, ఆ శత్రుత్వాలు అనేటటువంటివి అన్నీ కూడా తొలగిపోతాయి. అంటే దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి ఆస్తులు కూడా ఈ మాసంలో ధనుర్రాశి వారికి వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయంలో మాత్రం కొద్దిగా చికాకులు కనిపిస్తూ ఉంటాయి, కొన్ని ప్రతికూలతలు కనిపిస్తూ ఉంటాయి. ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బుధ శుక్ర గ్రహాల యొక్క కలయిక మీ జన్మరాశికి చతుర్థ స్థానంలో. ఈ రెండు గ్రహాలు కూడా వ్యాపార గ్రహాలు అంటారు, బుధుడు మరియు శుక్రుడు. ఈ రెండు గ్రహాల యొక్క కలయిక మీ జన్మరాశికి చతుర్థ స్థానములో జరిగినప్పుడు ఏమవుతుందంటే వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది, లేదా నూతన వ్యాపారం కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే టెక్స్టైల్ బిజినెస్ కానీ, లేదా బ్యూటీ పార్లర్స్ కానీ, లేదా అంటే లేడీస్కి సంబంధించినటువంటి ఫ్యాన్సీ స్టోర్స్ కానీ, ఇట్లాంటివి ఎవరైతే రన్ చేస్తూ ఉన్నారో అటువంటి వారికి చక్కటి అనుకూలత పెరుగుతుంది. దాంతోపాటు చతుర్థ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక కూడా ధనుర్రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి విద్యాయోగాన్ని కూడా కలిగిస్తుంది. ఇంకొకటి ఏంటంటే దీర్ఘకాలికంగా ఉద్యోగ సమస్యలతో బాధపడినటువంటి వారికి ఆ సమస్యల యొక్క తీవ్రత కొద్దిగా తగ్గుతుంది. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు కూడా స్వల్పంగా ఫలిస్తాయి అని చెప్పాలి. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే విదేశాలకు వెళ్ళటం కానీ, అక్కడ చదువుకోవడం కానీ చాలామందికి ఒక కలగా ఉంటుంది, అదొక డ్రీమ్ అనుకుంటారు. ఎప్పుడైతే మీ జన్మరాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి శని చతుర్థ స్థానంలోకి ప్రవేశిస్తాడో అక్కడ రాహు ఉంటాడు. ఆ శని రాహు గ్రహాల యొక్క కలయికను ఏమంటారంటే శపిత దోషము అంటారు. అది యోగమే అవుతుంది. ఇది మిమ్మల్ని, అంటే ఖచ్చితంగా ఎవరికైతే ఆ ఇంటెన్షన్ ఉంటుందో విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి అనే కోరిక ఎవరికైతే బలంగా ఉంటుందో ఈ మార్చి 29వ తేదీ రాత్రి 10:58 తర్వాత మీరు చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. అంటే అద్భుతమైనటువంటి విదేశీ యోగానికి కూడా ఈ మార్చి 30వ తేదీ నుంచే నాంది పడుతుంది. అంటే అదొక బ్రహ్మాండమైన అనుకూలత కలుగుతుంది.
అలానే చతుర్థ స్థానంలో ఇన్ని గ్రహాల యొక్క కలయిక అనేటటువంటిది, చతుర్థ స్థానం అంటే గృహస్థానం, విద్యాస్థానం, సుఖస్థానం, మాతృస్థానం కదా. ఈ చతుర్థ స్థానంలో షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందని ఒక ప్రత్యేకమైన వీడియో కూడా చేశాను, ఆ వీడియో కూడా చూడండి. ఈ చతుర్థ స్థానంలో ఇన్ని గ్రహాల యొక్క కలయిక ధనుర్రాశి వారికి చక్కటి గృహయోగాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తులు వృద్ధి చేయడం కోసం చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి. ఎవరైతే దీర్ఘకాలికంగా తండ్రి యొక్క ఆరోగ్యం గురించి బాధపడుతున్నారో అటువంటి వారికి ఆ ఆందోళన కొంచెం తగ్గి తండ్రి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పాలి. డే వైజ్గా పరిశీలిస్తే ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 16వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ రాత్రి 1:15 మధ్యలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, కానీ శుభవార్తలు వింటారు. మంచి బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. 16వ తేదీ రాత్రి 1:15 నుంచి 18వ తేదీ రాత్రి 12:36 మధ్యలో ఉండేటటువంటి సమయంలో వ్యాపార లాభాలు కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా లాభాలు కానీ కలిసి వస్తాయి. అంటే వెతకపోయిన తీగ కాలికి తగిలింది అన్నట్టుగా దేనికోసమైతే మీరు వెతుకుతున్నారో అవే మీకు దగ్గరగా వస్తూ ఉంటాయి. మీ అంచనాలకు మించి మీరు వాటిని చేరుకునే అవకాశం ఉంటుంది. అలానే 18వ తేదీ రాత్రి 12:36 నుంచి 21వ తేదీ రాత్రి 1:46 మధ్యలో ఉండే సమయంలో కొన్ని ప్రతికూలతలు, అంటే విపరీతమైనటువంటి ఒత్తిడి కానీ, శ్రమ కానీ, అధికమైనటువంటి శారీరక శ్రమ కానీ, లేకపోతే పని ఒత్తిడి కానీ, ఊహించినటువంటి విధంగా ఖర్చులు పెరిగిపోవటం కానీ, అనారోగ్య సమస్యలు కలగటం కానీ, ప్రయాణాలలో ఇబ్బందులు కలగటం కానీ జరుగుతూ ఉంటాయి. ప్రయాణపరమైన సమస్యలు బలంగా ఉన్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించండి. 21వ తేదీ రాత్రి 1:46 నుంచి 24వ తేదీ ఉదయం 10:20 మధ్యలో ఇక్కడ ఈ రాశి వారికి చంద్రబలం బ్రహ్మాండంగా ఉంటుంది. సంకల్ప సిద్ధి కలుగుతుంది. మనస్సులో ఏదైతే బలంగా అనుకుంటారో అది జరుగుతుంది. ఆత్మవిశ్వాసం డబల్ అవుతుంది అని చెప్పాలి. అంటే రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేస్తారు అని చెప్పాలి. అలానే రావాల్సిన ధనమంతా కూడా చక్కగా చేతికి అందుతూ ఉంటుంది. 24వ తేదీ ఉదయం 10:20 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3:09 వరకు ఆకస్మికమైనటువంటి ధనయోగం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ రాశి వారికి ఎవరైతే అంటే ఇప్పటి వరకు ఒక విషయంలో దేని గురించి అయితే విపరీతంగా చికాకు పడుతున్నారో, ఆందోళన చెందుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అని చెప్పాలి. 26వ తేదీ నుంచి 26వ తేదీ మధ్యాహ్నం నుంచి 28వ తేదీ సాయంత్రం 4:43 మధ్యలో అంటే ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క కలయిక కానీ, బంధుమిత్రులు కానీ, చిన్ననాటి స్నేహితుల యొక్క కలయిక కానీ చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి. 28వ తేదీ సాయంత్రం నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ధనుర్రాశిలో జన్మించినటువంటి వారికి చాలా చాలా అనుకూలమైనటువంటి గొప్ప గొప్ప ఫలితాలు ఇక్కడ ధనుర్రాశి వారు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా ధనుర్రాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.